గుడ్ వెరీ గుడ్. బాగుందిరా, చాలా బాగా పడారు. మరి మేము వెళ్ళిరామా? భోంచగడనా? నో, ఇప్పుడు అలాంటివి ఏం పెట్టకు. నాకు ఒక అరగంటలో మీటింగ్ ఒకటి ఉంది. ఆవిడ ఏమన్నా బజార్కి వెళ్ళి పర్చేజ్ చేసి వచ్చేయాలంటుంది. మళ్ళీ వస్తాంగా. సరే. వెళ్ళొస్తా అమ్మా. మంచిది. అమ్మా ఒకసారి మా ఊరు రమ్మా. అలాగే వస్తాం. అబ్బాయిని ఒకసారి తప్పకుండా పంపించండి. అలాగే రా, వెళ్దామా? గుడ్ లక్. డాక్టరా, వాళ్ళకి లక్షలున్నాయా? ఉన్నాయి. మన అమ్మాయి గీతను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనే ఆలోచన మీకేం తట్టలేదా? అంత దురాలోచన కలగలేదే. అదే దూరాలోచన. మన అల్లుడు ఇంజనీర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మన ఇంట్లో నా తర్వాత వాళ్ళు లేడుగా. ఉన్న పెద్దోడు బడుద్దాయి. అందుకని అల్లుడైన ఇంజనీర్ అయితే ఏదో 4-5 డ్యాములు 5-6 బ్రిడ్జులు కంటెక్ట్ చేసుకుని ఒక 25 లక్షలు సంపాదించుకుని హాయిగా కూర్చో. అయ్యో రామా, దేశంలో ఉండే ఇంజనీర్లకే ఉద్యోగాలు లేక ఘోరిస్తుంటే మళ్ళీ మనకు కూడా ఇంజనీర్ ఎందుకండి? వాడికి ఉద్యోగం లేకపోతే ఎదురు మేపలాక మనం చావాలి. డాక్టర్ అయితే స్వతంత్రమైన జీవితం, 10 మంది ప్రాణాలను కాపాడతాడు. అందులో నాకు గుండె నీరసమా? అవును. ఎటుపోయి ఎటు వచ్చినా డాక్టర్ అంటూ ఒకటి ఇంట్లో ఉంటే సమయానికి నా గుండె మార్చి కాపాడతాడని నా ఉద్దేశం. కరెక్ట్. అయితే డాక్టరే కాదు. ఈ సంబంధం మాత్రం విడిచిపెట్టకండి. గట్టిగా పట్టుకుంటానే. జాగ్రత్త, చెయ్యి కాల్చుకునేరు. ఆహా, చెయ్యి కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం అని. సరిగా చెప్పారు. ఆ మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. నాకెందుకు? ఏ మేడలోనో హాయిగా స్వర్గ సౌఖ్యాలు అనుభవించవలసిన నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటావు. నేను సహించలేను. నిన్ను నీ అందాన్ని ఈ వంటింట్లో చూస్తూ ఉంటే అజ్ఞాతవాసంలోని ఆనాటి ద్రౌపదే నాకు గుర్తుకొస్తుంది. ఆ కథ నీకు గుర్తుందా? కీచకుడు కూడా గుర్తున్నాడు. వాడెందుకులే, వాడు దుర్మార్గుడు. భీముడి సంగతి కూడా ఆలోచించాలి మావయ్య. నువ్వట్రా ఏమిటిలా పొద్దుటే? అవును, నిన్న రాత్రి ఏదో అవతల వీధిలో దొంగతనం జరిగింది అనుకుంటున్నారు. నువ్వు కూడా రైట్. ఇష్టం వచ్చినట్టు వాగొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. ఇది 101సారి అనుకో. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఇంకా మొంగడలేదా? పద 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 పద. అక్కయ్య, మంచి పాట ఒకటి దొరికింది. నీ చేతులు మంచి కాఫీ ఇచ్చావంటే మంచి మూడ్లో వెళ్ళి మంచి చూనోటి కట్టేస్తాను. అలాగే బాబు, ఇప్పుడే 10 నిమిషాల్లో తెస్తాను. అయితే నా రూమ్ లో ఉంటాను. వస్తోంది కాఫీ, వస్తోంది. మన గొంతుకులను కదిలించే నట్ కాఫీ వస్తోంది. ఏం కవి, పాట పూర్తి చేసావా? పూర్తయింది. పాటకు ట్యూన్ నన్ను చేయమంటావు, నువ్వు చేసేస్తావా? రైట్. ట్యూన్ ఎప్పుడు చేయదని చెప్పాను నీతోటి. నేను బతుకున్నంతగా నువ్వేం చేయదు. ఇలా మీరెవరు, ఏ ఊరు, ఏ పేరు? ఎన్నాళ్ళకి మంచి పాట రాశావు కవి. గార్తపురం నువ్వును గాడిదని అవమానించగరా పాపం. ఏమి చుట్టాలా? కాదు, మన బంధువులు రా. వేరా. మీరెవరు, ఏ ఊరు? బాగా వస్తుందిరా. మీరెవరు, ఏ ఊరు, ఏ పేరు, ఎందుకు వచ్చారు కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెం చెప్పు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేస్తుంది 3 డాంబర్గిన. తీసుకోరా. పాట విని మరీ వెళ్ళక్కాయ్. బ్రహ్మాండం మంచి వచ్చింది. ఏది ఇప్పుడు పాడిందేనా? బాగా పాడారు కదక్కాయ్. అది ఒక పాటేనా? అవును రోయ్, ఇందాకే చెప్పాగా డబ్బా సంగీతం ఉందని. ఏమిటి డబ్బా సంగీతమా? అయితే ఎలుకలు కెక్కించమన్నట్టుండాలా? కాదు, ఆ కుక్కలు కోరస్ పాడినట్టు ఉండాలి. ఏమిటి నోరు మీరా? ఏమిటక్క నువ్వు కూడా అలా నవ్వుతావు? సీరియస్ గా కృషి చేస్తుంటాను. పాట అనుకున్నావా, మజా అనుకున్నావా? నువ్వు పాట చూద్దాం ఏమిటో తెలుస్తున్నప్పుడు చూలు కట్ట ఉంటే ఏమిటో అనుకుంటుంది.
చెబుతారా. ఎంత బాగా పాడేవా, ఇంత చక్కగా పాడతావని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకు కూడా సినిమాల్లో ఛాన్స్ ట్రై చేస్తాను. మరొక్కసారి పడవు ప్లీజ్. బ్రహ్మాండంగా ఉంటాను. నేను కూడా అలాగే పడతాను. పెళ్లి చేసుకోబోతున్నాడుగా. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం కాదు ఎల్లరు సుఖమును పొందాను. ఊరికాను అయిపోయిందా చిన్నక? అయిపోయింది. మరి కాఫీ